అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తాడిపత్రి మళ్లీ హిట్ ఎక్కింది. పెద్దారెడ్డి వర్సెస్ జేసీ అస్మిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. తమ కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని పెద్దారెడ్డి అంటుంటే, మేము అడ్డుకుంటే మీరు స్వేచ్ఛగా తిరగలేరని కౌంటర్ ఇచ్చారు అస్మిత్. తాను ఫ్యాక్షన్ చేస్తే తట్టుకోలేరని పెద్దారెడ్డి చెబితే, ఆయన వ్యక్తిత్వం తెలిసే ప్రజలు ఇంటికి పరిమితం చేశారన్నారు. ఇద్దరి మధ్య ఆ డైలాగ్ వారిని చూద్దాం. ఒక సెకండ్ మాత్రం పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే వానికి ఏమని చెప్తా. తాడిపత్రులు అందరూ ఏమనుకుంటారంటే అమ్ముల్ బేబీ అంట అన్నారు. వాళ్ళ ఆయన ఆరోగ్యం బాగాలేక బయటకు పోయినాక నేను చిన్న గ్యాంగ్స్టార్ కావాలనేది ఉంది. అది భ్రమే. ఈ తాడిపత్రిలో నేను ఉన్నంత వరకు జేసీ కుటుంబము డామినేషన్ను ఎప్పటికీ నేను అడ్డుకుంటానే ఉంటా. మేము చేసేది అభివృద్ధి, మా ఊరు బాగుండాలా, మా నియోజకవర్గం బ్రహ్మాండంగా ఉండాలా, మా ప్రజలు బాగుండాలని చెప్పి ఈరోజే కాదు వచ్చిన రోజు నుంచి మొదలు పెట్టాం. ఏ రోజైతే మాకైతే నియోజకవర్గంలో మొదలు పెట్టాలా ప్రోగ్రామ్, వాళ్ళు ఆ రోజు ప్రోగ్రాం పెట్టుకున్నారు తప్ప మాకు ఈ రోజు ఆ రోజు లేదు. ఇక్కడ తాడిపత్రిలో ఉండే పోలీసులకి ఎట్లంటే, ప్రభాకర్ రెడ్డి ఆఫీస్ నుండి ఎలాంటి మెసేజ్ వచ్చినా, ఎలాంటి పాపం వాళ్ళు తగ్గినా కూడా అన్నకు తగ్గొచ్చిందేమో మనం తగ్గలేమో అనుకొని వీళ్ళు తగ్గుతాంటారు. ఆ పరిస్థితులలో ఇక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తాను. ఆయన ఆర్డర్ ప్రకారమే నన్ను నిలబెట్టడం జరిగింది. ఇదేం ఎస్పీ గారు చెప్పింటేనో డిఎస్పీ గారు చెప్పింటేనో వాళ్ళ ఆచరణ బట్టి వీళ్ళు మాకు చేయడం లేదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే తండ్రి ఏది చెప్తే అదే జరుగుతుంది తప్ప ఏం లేదు. పోలీసులను అనొద్దండి, వాళ్ళు చాలా బాగున్నారు. నిజం చెప్పాలంటే ఇంతకుముందు వాళ్ళు 10% వాళ్ళు చేసిన దాంట్లో 10% మాకు చేస్తే కానీ వేరే విధంగా ఉంటుంది మొత్తానికి. కానీ పోలీసు వాళ్ళు చాలా బ్యాలెన్స్గా ముందుకు పోతున్నారు. ఆయనకి చేత కాదు, ఊరికే ఆడ పబ్లిసిటీ కోసం ఏదో వాళ్ళని వీళ్ళ పైన ఏదో పోయినట్టు చేస్తున్నట్టు తప్ప ఆయన నిజంగా ఎటువంటి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కూడా లేడు. జేసీది నడుస్తుందా, రెడ్ బుక్ నడుస్తుందా? రెడ్ బుక్ జేసీ నడుస్తుంటే వీళ్ళంత స్వేచ్ఛగా తిరుగుతారా? ఎమ్మెల్యేలు ఏడబడితే ఆడ మాట్లాడుతున్నారు. ఒక్కరోజున ఏమైనా కేసు పెట్టినారా? వీళ్ళంతా తిరగట్లేదా మా ఊర్లో? నేను గతంలో అన్నా అని మీ టీవీలలో వచ్చిన దానికి వాళ్ళు కూడా చెప్తా అన్నారు. ఖచ్చితంగా అవకాశం వచ్చే పరిస్థితులు బట్టి నేను తిరిగి చేసినప్పుడు ఆ రోజు అందరికీ అర్థమవుతుంది. అది అర్థం కాకనే ఈ విధవులు చిన్న చిన్న దాడులు ప్రతిదాడులు చేస్తారు. దాని గురించి మనం మాట్లాడకూడదు. అది గ్రహించే ప్రజలు ఓట్ల జాతిలో చూపించారు. మొన్న 2024 ఎలక్షన్లో అటువంటి మాటలు మాట్లాడినాడు కాబట్టి తన మెంటాలిటీ ఏందో తెలుసుకొని ప్రజలు ఓట్లు వేశారు. దాని గురించి మనం మాట్లాడి కూడా టైం వేస్ట్.